నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గ్రంథి శ్రీనివాస్. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారన్న నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల. నామినేషన్ దాఖలకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పీవీఎల్ నామినేషన్ దాఖలు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు నామినేషన్. అధికారికి నామినేషన్ అందజేసిన ఆయన సతీమణి రమాదేవి. భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభుత్వ విపి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముందుగా భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పాదయాత్రగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీనివాసరాజులకు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత జగన్ కే దక్కిందని, 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాలన్నీ పొత్తులతో కలిసి వస్తుంటే జగన్ మాత్రం ప్రజలను నమ్ముకుని సింగిల్ గా వస్తున్నారని అన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని తాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, గోకరాజు రామం, ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, ఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడికొండలు, పట్టణాధ్యక్షులు తోట భోగయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎస్ రాజు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, కోడే యుగంధర్ విజయలక్ష్మి, నల్లం రాంబాబు, కొల్లి ప్రసాద్, చెలంకూరి వీర వెంకట సత్యనారాయణ, కడలి ధర్మారావు, కూడూరి ఓంకార్, నాగరాజు శ్రీనివాసరాజు, తిరుమల విజయరాం, మానేపల్లి నాగన్నబాబు, జంగం మాణిక్యాలరావు, గంటా సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే.
మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 2019లో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా నా సాయశక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ముందు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో నవరత్నాల ద్వారా ప్రతి పేదలకి కూడా సంక్షేమం అందించాలని మేనిఫెస్టోని 100% అమలు చేయడమే కాకుండా చెప్పిన దానికన్నా కూడా అదనంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఏదైతే మనం ఒక అందమైన కలగంటూ ఉన్నామో అలాగా అది మనకు లభించాల. నిజంగా స్వతంత్ర భారత పౌరుడిగా ప్రాథమిక హక్కుగా లభించినవి కూడా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అవన్నీ కూడా మనకు దూరం అయిపోయినాయి. నిజంగా విద్య కానీ ఆరోగ్యం కానీ ఇటువంటి ప్రాథమిక హక్కులు ముఖ్యంగా వాక్ స్వాతంత్రం ఉంది, పత్రికా స్వాతంత్రం ఉంది. ఇటువంటి అన్నీ కాకుండా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి విద్యకి సంబంధించి అలాగే ఆర్థిక అసమానతలు తొలగించడం విషయంలో కానీ గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అలాగే పిల్లలకి విద్య మన భావి భారత పౌరులకి విద్యని సంపదగా అందించాలని నాడు నేడులో భాగంగా గత ప్రభుత్వాలు విస్మరించిన ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కార్పొరేట్ వ్యవస్థలకి ధీటుగా తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ చేసి చెప్పినవన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం. నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికన్నా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, చాలా సీనియర్నని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు 650 వాగ్దానాలు అనేదానికన్నా అబద్ధాలు అనొచ్చు, ప్రజల దగ్గర అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని 2014 ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.
వెన్నుపోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టే అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతును ఎవరు కూడా పొందలేకపోయారు. అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కూడగట్టలేకపోయారు. వాళ్ళెవరు కూడా సింగిల్గా పోటీ చేసి మరి ప్రభుత్వాన్ని స్థాపించలేదు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకళ్ళ మీద యుద్ధం చేస్తామంటే అది నిజంగా ఒకడి మీదకి 10 మంది కలిపి యుద్ధానికి వెళ్తుంటే మన సమాజంలో ఎవరైనా న్యాయం అని అంటారా? న్యాయం అంటారు. ఒక వ్యక్తి మీదకి 10 మంది వెళ్ళి దాడికి చేస్తే ఎవరైనా న్యాయం అంటారా? న్యాయం అనరు. అందులో ప్రజలకు మంచి చేసిన పార్టీ మీద ఇంతమంది కలిసి దాడి చేసి ఏదో రకంగా ప్రజల మనిషిని, ప్రజల ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారంటే కనుక అది ప్రజల మీద దాడిగానే భావిస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల భీమవరం కలెక్టరేట్ లో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ తన నివాసం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చిన ఆమె నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉమాబాల మీడియాతో మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు పురుషులకే అవకాశం దక్కిందని, మొదటిసారి సీఎం జగన్ బీసీ మహిళలైన తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలంతా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని తెలియజేశారు. లబ్ధి పొందిన మహిళలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని, వీరంతా తన గెలుపునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీసీ మహిళలైన తాను పోటీ చేస్తున్న నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని, అలాగే 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులంతా ఘన విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేంద్ర వెంకటస్వామి, మేడిది జాన్సన్, యోగేంద్రబాబు, ముస్లిం, దళిత, బీసీ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమవుతారు. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే ఈ రోజున నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉదయం దేవాలయాలకు వెళ్ళి భగవంతుని సందర్శించి ఈ రోజున ఉదయం 10 గంటలకు మా స్వగృహం నుంచి బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి పాదయాత్రగా కార్యకర్తలు, నాయకులు అందరితో చేరుకుని నామినేషన్ 2 సెట్లను దాఖలు చేయడం జరిగింది. ఈ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అందరూ మరి జెంట్సే ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు ఎంపిక కావడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ముందుగా ఆయనకి నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు వారి అండ అందుకోవడం వలన
ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్క మహిళ కూడా వారి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినాయి. వారు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడడం, వారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యం. ఈరోజు ఎన్నికల సమయంలో వారంతా కూడా లబ్ధి పొందిన కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాయి. మరి ఈరోజు నరసాపురం పార్లమెంటు గెలుపు ఖచ్చితంగా వీరందరి అండతో మొట్టమొదటి స్థానంగా 25 పార్లమెంట్లలో కూడా నరసాపురం పార్లమెంటు అత్యధిక మెజారిటీతో మొట్టమొదటిగా ప్రకటించబడే స్థానం అవుతుంది. 2019లో కూడా వారి విధంగా మేము ఎంతో కొంత సపోర్ట్ చేసాం. గత 40 ఏళ్లుగా భారతదేశంలో బీసీలకి చట్టసభల్లో ప్రవేశించడం రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తున్నాం. దాంట్లో ఫలితంగా ప్రభుత్వం, నేషనల్ గవర్నమెంట్, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. ఆ బిల్ పాస్ అయింది. చట్టసభల్లో బీసీలకు ప్రవేశం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళకి ఇంత పెద్ద ఎత్తున అవకాశం కల్పించడం అనేది హర్షించదగ్గ విషయం. ఉండిలో టీడీపీ కంచుకోటను పగలగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ధీమా వ్యక్తం చేశారు. కాళ్ల మండలం పెదామిరం పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య నామినేషన్ శుక్రవారం పత్రాలపై ఉదయం 10:58 పీవీఎల్ నరసింహరాజు సంతకాలు చేశారు. ముందుగా మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మేడిది జాన్సన్, నియోజకవర్గ పరిశీలకురాలు పెళ్లాం గోళ్ల శ్రీలక్ష్మి, మాజీ టీడీపీ బోర్డు మెంబర్ గోకరాజు రామరాజులు పీవీఎల్ నరసింహరాజుని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉండి ఆర్ఓ కార్యాలయంలో పీవీఎల్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ల, ఉండి, ఆకివీడు, పాలకూడేరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చలో 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 రే అన్నా, చల్ చలో రే అన్నా, ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా, తన ధైర్యం మనమన్నా. చలో 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 రే అన్నా, చల్ చలో రే అన్నా, ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా, తన సాయం మనమన్నా. వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా. జగన్ వెంట జనమున్నారు, జగన్ బలం మేమన్నారు, తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పద. ఇటు పక్క ఒక్కడు, అటు పక్క మందలు, ఎవరైనా రాని చేద్దాము యుద్ధం. ఇటు పక్క ఒక్కడు, అటు పక్క మందలు, ఎవరైనా రాని చేద్దాము యుద్ధం. ఇటు పక్క పేదలు, అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడా ఎల్లప్పుడు సిద్ధం. ఇటు పక్క పేదలు, అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడా ఎల్లప్పుడు సిద్ధం. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదిది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నాం. కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం, ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం, అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం, పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం, ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం, గ్రామ సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం, వాలంటీర్లు చూస్తవా సిద్ధం సిద్ధం. వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా. పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ. ఇటు పక్క ఒక్కడు, అటు పక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు పక్క ఒక్కడు, అటు పక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు ప్రజల నమ్మకం, అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం. ఇటు ప్రజల నమ్మకం, అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం. ఖచ్చితంగా మళ్ళీ 2 నెలలు తిరక మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా, మీ ముఖ్యమంత్రిగా, మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు
దేవుడు ఆశీర్వదించాలని. ఈరోజు ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు 10:58 నామినేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. మరి ర్యాలీగా వెళ్ళి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర వేయకుండా కార్యకర్తల సమక్షంలోనే ఈ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేసి ఎవరైతే పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తల సమక్షంలోనే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ 4 మండలాల నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి ఇక్కడ వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి కార్యక్రమాలతో 5 సంవత్సరాలు కూడా జగన్ గారి పరిపాలన చూసి మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలి, ఉండిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం కంచుకోటగా చెబుతున్న ఈ ఉండి నియోజకవర్గాన్ని కొట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి జనం ఉత్సాహం చూస్తూ ఉంటే ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ తోటి నెక్కుతుందని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 ఎమ్మెల్యే క్యాండిడేట్లని ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారిని పంపించి ప్రచారం చేసి దూసుకుపోతూ ఉంటే మరి ఇవాళకి కూడా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ క్యాండిడేట్లను పెట్టలేని పరిస్థితిలో కుమ్ములాట్లతోటి ఏం చేస్తున్నారో మనం నిత్యం చూస్తున్నాం. మన ఉండి నియోజకవర్గంలో కూడా ఈ రోజుకి ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నది క్లారిటీ లేదు. కొంతసేపు ఒకళ్ళ పేరు చెబుతున్నారు, కొన్ని రోజులు ఒక పేరు చెబుతున్నారు. ఇవాళ కూడా పక్కాగా ఉండి తెలుగుదేశం క్యాండిడేట్ ఈయనని ఎవరికి చెప్పలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. తప్పనిసరిగా మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ గారి పథకాలతోటి పేద ప్రజలందరూ కూడా లబ్ధి పొంది ఆర్థికంగా అలాగే పిల్లల చదువు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇల్లు స్థలాలు ఇవ్వటం కానివ్వండి, ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓట్లేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షానే ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసి మళ్ళీ ఉండిలో నెక్కించి 175కి 175 కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా సరే విపరీతమైన ప్రజాదరణతో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. తప్పనిసరిగా మరి ఒకసారి నేను ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి నరసింహరాజు అన్న ఈసారి నువ్వు నెగ్గుతావు, ఇక్కడ పోటీ చేయమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీ తరపున ఆయన సతీమణి కనుమూరి రమాదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యకు శుక్రవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రజలకు కష్టాలు, రైతులకు అష్ట కష్టాలు తెచ్చిపెట్టిన జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని నరసాపురం పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరం చినావీరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏబీసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు అధ్యక్షత వహించారు. భూపతిరాజు శ్రీనివాసవర్మతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, 3 పార్టీల నాయకులు హాజరయ్యారు. శ్రీనివాసవర్మ మాట్లాడుతూ 5 ఏళ్ల కిందటి వరకు ఈ గ్రామంలో కోట్లాది రూపాయలు అభివృద్ధి జరిగిందని, అందుకు అంజిబాబు ఎంతో కృషి చేశారన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఉన్నప్పుడు కోట్లాది నిధులు ఈ గ్రామానికి కేటాయించడానికి తాను కూడా కృషి చేశానని గుర్తు చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పట్నం కంటే చినామీరం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మరోసారి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో అంజిబాబు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు, గొట్టుముక్కల బంగారు రాజు, సాగి అప్పలరాజు, రామసీత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మనందరికీ తెలుసు. ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉందని మనందరికీ తెలుసు.
కేంద్రంలో ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారనేటువంటి విషయం కూడా తెలుసు. అది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్ది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా కింద స్థాయి అట్టడుగు స్థాయి ప్రజల గురించి ఆలోచించి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పేర్లు మార్చుకుని స్టిక్కర్లు వేసుకుని పిఎం ఆవాస్ యోజన ఇల్లు ఇస్తే 25 లక్షలు ఇల్లు ఇస్తే రాష్ట్రానికి జగనన్న కాలనీలు సర్వశిక్ష అభియాన్ కింద డబ్బులు ఇస్తే నాడు నేడు అన్నారు. ఉజ్వల యోజన కింద పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు. ఈ విధంగా జలజీవన మిషన్ కింద గ్రామాల్లో ఉచితంగా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి ఈ ఆంధ్ర ప్రభుత్వం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అన్ని మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి, ఏ వ్యవస్థకి కూడా మినహాయింపు లేదు. కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. కొత్త ప్రభుత్వాన్ని ఎన్డీఏ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా తెచ్చుకోవాలనేటువంటి విషయం మనంతా గమనించాలి. అదేవిధంగా అంజబాబు గారు గతంలో 2 పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయన కొత్త కాదు, పనిచేసేటువంటి విధానంలో ఎన్నికల అనంతరం ప్రజలందరినీ ఒకే విధంగా చూడాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. కానీ నేను ఎన్నికల్లో నా పార్టీ గుర్తించి అనేక 100 కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధపడమైనటువంటి వ్యక్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ సిన్సియర్గా ఉన్నటువంటి మన కార్యకర్తని శ్రీనివాస్ వర్మని ఎంపీగా నిలబెట్టాలని సాక్షాత్తు నేరుగా నరేంద్ర మోడీ గారి నోటంతో నా పేరు వచ్చి నా అభ్యర్థిత్వాన్ని ఖరారైంది. అందుకనే ఆ పేపర్లో యూట్యూబ్లో ఏమొచ్చినా మారిపోతాడు అంటే నాకేమీ అనుమానం లేదు. పార్లమెంటరీ బోర్డు సుప్రీం, అందులో నరేంద్ర మోడీ గారు దానికి చైర్మన్, కన్వీనర్గా నడ్డా గారు. కాబట్టి ఈవేళ అఫీషియల్గా నాకు ఈవేళ బీఫామ్ కూడా పార్టీ కేంద్ర నాయకత్వం నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ వచ్చింది. నేను అందుకుని నేను తాత ముత్తాతల వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదు. దయచేసి పెద్దలంతా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. లేకపోతే డబ్బు ఆధారంగా కోట్లు ఉన్నటువంటి కుటుంబాల్లో పెట్టి రాజకీయాల్లోకి రాలేదు. నా దగ్గర ఉన్నటువంటి సమర్థత వాళ్ళు అడుగుతున్నా మిగతా పార్టీ వాళ్ళు అందరినీ కూడా. 34 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో 2 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీలో పనిచేసి 34 సంవత్సరాలు పార్టీ మారకుండా పనిచేసేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తిని. మున్సిపాలిటీలో చిన్నబాబుతో కలిసి పనిచేసినప్పుడు చిన్నమేనం రాయిలు బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు. మీరు రోడ్డు వేయాలంటే పర్మిషన్ కావాలంటున్నారు, కౌన్సిల్లో తీర్మానం అవ్వాలంటున్నారు, శాంక్షన్ కావాలంటున్నారు. ఎప్పుడు వేస్తారు మీరు రోడ్లు? చిన్నమేనం రాయిలు చూడండి అని చెప్పి చైర్మన్ గారికి చెప్తా ఉండేవాడిని. అది గ్రామ పంచాయతీకి పూర్తి అధికారం సర్పంచ్కి ఉంటుంది. ఇది మున్సిపాలిటీలో ఒక పని చేయాలంటే కౌన్సిలర్ తీర్మానం కావాలి. కౌన్సిల్ తీర్మానంలో మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలి. అన్ని పనులు ఉంటాయి మున్సిపాలిటీ అంటే. ఒక పని శాంక్షన్ చేయాలంటే కనీసం 3-4 నెలలు పడతాయి అని చెప్పేవారు చంద్రబాబు గారు. అవి ఏమీ లేకుండా శ్రీనివాసరావు నా దగ్గరికి వచ్చేవారు. ఏమండి మీ లెటర్ హ్యాడ్ మీద సంతకం పెట్టి ఇవ్వండి, నేను శాంక్షన్ తెచ్చుకుంటానని. ఖాళీ లెటర్ హ్యాడ్ మీద సంతకం పెట్టి ఇచ్చేసేవాడిని. ఎందుకు పెట్టేవాడిని అంటే అతను అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాడు. ఈ గ్రామం ఎంత సుందరంగా తయారైందంటే అతను కృషి. ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కూడా అపార్ట్మెంట్ కట్టిన పాపాన్ని పోలా. ఎందుకు పోలేదంటే ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే పెద్ద ఆయన్ని కలవాలి, వాళ్ళకి మామూలు చెల్లించుకోవాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద ఆయన్ని కలవాలి, ఆయన మామూలు చెల్లించుకోవాలి. ఒక ఇసుక ట్రాక్టర్ తోలుకోవాలంటే
పెద్ద ఆయన కలవాలి, ఆయనకు మామూలు చెల్లించాలి. ఒక మట్టి ట్రాక్టర్ తోలుకోవాలంటే పెద్ద ఆయన కలవాలి, ఆయన మామూలు చెల్లించుకోవాలి. ఒక చెరువు రిపేర్ చేసుకోవాలంటే పెద్ద ఆయన కలవాలి, ఆయనకు మామూలు చెల్లించుకోవాలి. ఈ 5 సంవత్సరాల పరిస్థితి అది. మొన్న ఆ టైంలో నేను నిజాయితీగా నిక్కచ్చిగా ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా ఎవరు వచ్చినా అతి సామాన్యుడు వచ్చినా ఆ పనులన్నీ కూడా చేసి పెట్టేవాడిని. బొంబాయి స్వీట్స్ బాపిరాజు గారు ఎదురుగుండగా స్వీట్ షాప్ ఎదురుగుండగా స్థలం కొనుక్కున్నారు. ఆ స్థలం నేనే కొనిపెట్టాను. ఆయన నాకు కూడా ఉంటున్నారు, నాకు సపోర్ట్ చేశారని చెప్పి దాంట్లో 5 సంవత్సరాల నుంచి బిల్డింగ్ కట్టుకోకుండా ఆఫ్ చేశారు. 14 కోట్లు పెట్టి సైట్ కొనుక్కుని 2 కోట్లు ఖర్చు పెట్టి పునాది వేసుకున్న ఆ బిల్డింగ్ని ఆపేశారంటే ఆయనకి ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి కక్షలు ఇప్పుడున్న ప్రభుత్వం చేసే పనులు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు తప్పితే అభివృద్ధి అనేది లేదు. భీమవరం నియోజకవర్గం, భీమవరం, చిన్నమేరం, రాయలు ఎన్ని ఊర్లు అనుకోండి. నేను భీమవరంలో ఉంటున్నాను కదా, అజ్బాబు కూడా భీమవరంలో ఉంటున్నాను. భీమవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశారు, కానీ నేను చిన్నమేరం, రాయలు ఉంటేనే పక్షపాతం ఎక్కువ. నేను ముఖ్యమంత్రి చైర్మన్ చేసినట్టు పరిగెత్తి అభివృద్ధి పరిగెడుతుందంటే ఎక్కడైనా ముందు ఉంటుంది ఆయన. నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎంతో స్వేచ్ఛనిచ్చి పని చేయడానికి సహకరించిన వ్యక్తి అంజబాబు గారు. మా కౌన్సిల్ మీటింగ్లో కూడా మా కౌన్సిలర్స్ నాన్న దెబ్బలాడే నెలకు మీటింగ్ జరిగితే, చూడండి ఆ చిన్నమేరం రాయలు పరిగెట్టేస్తున్నారు, అభివృద్ధి మీరు లేట్గా చేస్తున్నారు, పని ఇక్కడ ముందు పరిగెట్టేస్తారు, రోడ్డు ఎల్లుండి వేస్తున్నారు, మీరు ఏమైనా వెళ్ళాలి, టైము టెండర్ అంటారు, నోటిఫికేషన్ అంటారు, ఇవన్నీ బోర్డులు అంటారు. పంచాయతీకి మున్సిపాలిటీకి రూల్స్ తేడా ఉన్నారు బాబా అన్న కూడా లేదు. చూడండి లైట్లు వేస్తే మీరు లైట్లు లేదు చెప్పాను. అంటే ఒక పోటీతత్వాన్ని అభివృద్ధిలో మా అందరం కూడా చేసుకుని మంచి ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో మరి ప్రజలు మార్పు కోరారు. మరి ఎంత రాక్షసుడైనా తపస్సు చేస్తే దేవుడు వరం తప్పలేదు. అలాగే ప్రజలందరూ కూడా భస్మాసుర వరం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం. బలమైన వరం తిరిగి తీసుకొచ్చి మన్నెత్తి మీద పెట్టి పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. సో పరిస్థితి తప్పలేదు. రాక్షసుని సంహరించడానికి దేవతలు, దేవుళ్ళు అందరూ ఒకటే అవ్వాలి కదా కష్టం వచ్చినప్పుడు. అలాగే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటి రాక్షస సంహారానికి ఇబ్బంది పెట్టాం నియోజకవర్గంలోనే. దాన్ని సోదరుడికి వరం గురించి చెప్పాలంటే, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కౌన్సిలర్గా ఉన్నారు, నాకు వరకు ఒక 20,000 పైనుంచి పరిచయం సోదరుడికి. అంటే స్థానం నాది చైర్మన్ అయి ఉండొచ్చు, ఆయన కౌన్సిలర్ అయి ఉండొచ్చు. ఇప్పుడే చెప్పినట్టు ఇళ్ల విషయంలో ఫైల్ పట్టుకెళ్ళాలి, ఢిల్లీలో సబ్మిట్ చేయాలన్నప్పుడు పూర్తి సహకారం వర్మ అందించాడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో. తర్వాత గేట్ విషయంలోనూ మన వెంకయ్య గారు తనకు వచ్చినప్పుడు కూడా ఒక సంతకం పెట్టించాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే చేపట్టుకుని తీసుకెళ్ళిపోయి నన్ను ఈ ఫలానా ఈ పని మా వ్యవహారానికి అవసరం ఉంది అని చెప్పిన వ్యక్తి. ఇప్పుడు చెప్పినట్టు ఎన్నో పరిచయాలు ఉన్నాయి, ఎంతో కష్టపడ్డారు పార్టీలో. బీజేపీ నుంచి మనం గెలిపించుకోగలిగితే వర్మ గారిని డెఫినెట్ గా అభివృద్ధి అనేది ఎక్స్ట్రాడినరీ ఫండ్స్ తెచ్చుకుని మన నర్సపూర్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని బాగా డెవలప్ చేయొచ్చు. తప్పనిసరిగా కమలానికి మన ఓటుతో పాటు మీరు 100 మందితో ఎంచుకున్న సమర్థులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.